హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2 బెట్టింగ్ ప్రమోషన్స్ కేస్ డీటెయిల్స్. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తారనేగా మీ డౌట్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు ఎలా వచ్చింది, ఎంత వచ్చిందని అడుగుతారు. కొంతమంది ఫుల్ అమౌంట్ ఒకేసారి తీసుకుంటే, కొంతమంది డైలీ బేసిస్ మీద తీసుకుంటారు. విష్ణుప్రియ రోజుకి 20,000 తీసుకునేదంట. విష్ణుప్రియ లాంటి ఒక నార్మల్ సెలబ్రిటీకి రోజుకి 20,000 ఇస్తున్నారు. ఇంత మనీ అంతమంది సెలబ్రిటీస్ కి ఇండియా నుండి ట్రాన్స్ఫర్ చేసేంత సీన్ లేదు. ఖచ్చితంగా ఫారెన్ కంట్రీస్ నుండే ఈ మనీ వాళ్ళకి వస్తాయి. సో ఈ సెలబ్రిటీస్ నుండి బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. వీళ్ళు మాట్లాడిన బ్రోకర్స్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. ఇంకా పనిష్మెంట్ అంటారా, ఇండియాలో కేసినో ఆడితే ఏ శిక్ష పడిద్దో అదే దేనికి కూడా. కొంతమంది చిన్న పిల్లలు ఇవన్నీ ఎందుకు, యాప్స్ ని బ్యాన్ చేస్తే సరిపోయిద్దిగా అంటున్నారు. యాప్స్ ని బ్యాన్ చేయడం ఇంపాసిబుల్. అది ఎంత పెద్ద ప్రాసెస్ అంటే దానికంటే ఈ సెలబ్రిటీస్ అందరినీ జైల్లో వేయటమే ఈజీ. అప్పుడు ప్రమోషన్స్ చేసే వాళ్ళు లేక వాళ్ళే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇంకొంతమంది చిన్న పిల్లలు ధోని, కోహ్లీ కూడా చేశారు, వాళ్ళనేం చేయరా అంటున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యాప్స్. వాటికి ఒక లిమిట్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాయి. కానీ వీళ్ళు ప్రమోట్ చేసే వాటిలో ఆస్తులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణలో ఒక్క ఇయర్ లో 1000+ మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయారు. సో చిన్న పిల్లల్లాగా సెలబ్రిటీస్ ని అయ్యో పాపం అనకండి. తర్వాత మీ ఫోటోకి దండేసి మిమ్మల్ని చూసి అయ్యో పాపం అంటారు. మీరు కూడా ఈ యాప్స్ జోలికి వెళ్ళకండి.